బలమైన నాయకులు లేకపోతే బలమైన నాయకుల్ని తయారు చేసుకోవడం, ఉన్న వాళ్ళల్లో తీసుకోవడం. ఇది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తుంది. సువేందు అధికారి బీజేపీ కాదు. ఆయన తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీకి సన్నిహితుడే. మంచి సబ్జెక్ట్ ఉన్నాడు, కానీ హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వాడు. అతనిలో ఉన్న ఆ అగ్రెసివ్‌నెస్‌ని చూసి అతను మమతా బెనర్జీతో గొడవపడినప్పుడు తీసుకుంది. ఇవాళ అతనే ముఖ్యమంత్రి అయ్యాడు. హిమంత బిశ్వ శర్మ బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ. అక్కడ హిందుత్వ భావజాలం ఉన్నటువంటోడు. ఆ హిందుత్వ భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దెబ్బతీస్తూ ముస్లిం అప్పీజ్‌మెంట్ పాలిటిక్స్‌కి పాల్పడుతుంటే ఆగ్రహించి బయటకు వచ్చినవాడు. వెంటనే అతన్ని క్యాచ్ చేసింది. అక్కడ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఇట్లాగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ అగ్రెసివ్ మూవ్‌మెంట్ చేస్తుంది. జార్ఖండ్‌లో సుదీర్ఘకాలం పాటు భారతీయ జనతా పార్టీ పెద్ద సమస్యగా మారింది. సరైన నాయకుడి లోపం అన్నటువంటిది. జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకుని గెలిచినటువంటిది ఉంది. ఇటు పక్కన బలమైన నాయకత్వం లేకుండా పోయింది. ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో జార్ఖండ్‌లో ఇప్పటికే మత మార్పిడి చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. క్రైస్తవ మత మార్పిడి, ఇస్లామిక్ మత మార్పిడి 2 జరిగినాయి. అక్కడ ఉన్న పబ్లిక్‌లో హిందువుల్లో ఒక భయం ఉంది. లైక్ బెంగాల్ తరహాలోనే. వాళ్ళ కోసం ఒక నాయకుల్ని సెట్ చేయడం అక్కడ కుదరలేదు ఇప్పటిదాకా. అయితే ఐఆర్ఎస్ ఆఫీసర్ నిషా వరన్ సింగ్మార్ ఈవిడ ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో క్రైస్తవ మత మార్పిడులకు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకుంటోంది. ఆ ట్రైబల్స్‌లో క్రైస్తవ కోట ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్తోంది. ఫీల్డ్‌లో యాక్టివిటీ నడుపుతోంది. ఈమెని భారతీయ జనతా పార్టీలోకి తీసుకుంటారా అన్నటువంటిది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆమె మనకి ఉన్నటువంటి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము తర్వాత గిరిజన తెగలలో నుంచి వచ్చినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఐఆర్ఎస్ అధికారిగా పనిచేసినటువంటి ఆవిడ మీదకి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు.